ఆంధ్ర ఈ 1400 పైన అసలు నీళ్లు ఉన్నాయా లేవా? ఉంటే లెక్క తేల్చు. ఆ లెక్కలో తెలంగాణ వాటా ఎంతనో చెప్పు, నీ వాటా ఏందో తేలినాకనే నువ్వు కట్టు. ఇది పాయింట్ నెంబర్ 2. యు ఆర్ క్లియర్? నౌ కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 3, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సైలెన్స్ ప్లీజ్ బాబు, నిశ్శబ్దం, కూర్చోండి. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, నేను ఇందాక ఒక మాట చెప్పాను. ట్రిబ్యునల్. వాట్ ఈస్ ట్రిబ్యునల్? ఐ హోప్ యూ అండర్స్టూడ్. Tribunal award is equal to Supreme Court judgment. Tribunal decree is equal to Supreme Court judgment. Tribunal decree is law of the land. అయితే ఆ ట్రిబ్యునల్ 1980లో గోదావరి ట్రిబ్యునల్ ఒక మాట చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లోనే, బాబు అక్కడే కూర్చోండి బయట, అట్లే కూర్చోండి, ఇక్కడ స్థలం లేదు, ఆడనే కూర్చోండి, కింద కూర్చోండి. 1980లో గోదావరి ట్రిబ్యునల్ ఒక మాట చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పటికే పోలవరం ప్రాజెక్టు రూపకల్పన చేసింది. మేము పోలవరం కడతాం, గోదావరి నీళ్లను కృష్ణా నది పరివాహక ప్రాంతానికి తీసుకువెళ్తాము. గోదావరి మీద పోలవరం కట్టి ఆ గోదావరి నీళ్లను కృష్ణా నది పరివాహక ప్రాంతం, అంటే కృష్ణా నది కింద పారే ఆయకట్టుకు ఈ నీళ్లు తీసుకుపోయి పారించుకుంటాం. ఎందుకు? కృష్ణాలో నీళ్లు జనరల్గా 2-3 నెలలు లేట్ వస్తాయి. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి డ్రాట్ ఇయర్ వచ్చి నీళ్లు రావు. అప్పుడు ఈ గోదావరి నీళ్ళని తీసుకుపోయి కృష్ణాలో పారించుకుంటాం అని వాళ్ళు ప్రతిపాదన పెట్టి, అప్పుడు ట్రిబ్యునల్ 1980లో బచావత్ ట్రిబ్యునల్. దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ముఖ్యమంత్రుల ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్. ఆ ట్రిబ్యునల్ అగ్రిమెంట్ ఏం చెప్పిందంటే, ఒకవేళ నువ్వు 80 టీఎంసీలు, ఆ రోజు 80 అని చెప్పింది వాళ్ళు, 80 టీఎంసీల గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లిస్తే 45 టీఎంసీలు నాగార్జున సాగర్ ఎగువ భాగానికి ఇవ్వండి, 21 టీఎంసీలు కర్ణాటకకి ఇవ్వాలి, 14 టీఎంసీలు మహారాష్ట్రకి ఇవ్వాలి అని ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. అందుకే వాళ్ళు ఈ మధ్య పోలవరం కట్టింది. పోలవరం కట్టినప్పుడు ఏమైంది? 45 నాగార్జున సాగర్ మీద అన్నారు అప్పుడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నాగార్జున సాగర్ మీద ఉండేదేంది? మహబూబ్ నగర్ జిల్లా, మన తెలంగాణ ఉంటుంది. ఆ 45 మనకు కృష్ణాలో అదనంగా నీళ్లు రావాలి. కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ. 21 మహారాష్ట్ర తీసుకున్నది, వాళ్ళకి అనుమతి వచ్చింది. 14 కర్ణాటక తీసుకున్నది, అనుమతి వచ్చింది. మరి అబో నాగార్జున సాగర్ మహబూబ్ నగర్ కదా, ఆ 45 మాకు ఇవ్వండి, మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి మేము కేటాయించుకుంటాము అన్నాం. దాన్ని ఇలా చంద్రబాబు అడ్డం పడుతుంది. మరి ఆ 45 మనకు ఒప్పుకోవాలన్నా వద్దా చంద్రబాబు? నంబర్ 1. దాంట్లో ఇంకో మాట అన్నారు, పోలవరం నుంచి 80 కాకుండా 80 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు ఒకవేళ మళ్లించినట్లయితే ఇదే ప్రోరాటా ప్రకారం పై రాష్ట్రాలకు ఇవ్వాలి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పోలవరం నుంచి ఆ 80 కాకుండా 200 టీఎంసీలు పోలవరం బ్యాక్ వాటర్ నుంచి బనకచెర్ల తీసుకుపోతుంది. మరి 200 పోలవరం నుంచి బనకచెర్లకు తీసుకుపోతే గోదావరి కృష్ణా అవార్డుల ప్రకారంగా, ఆ ప్రోరాటా ప్రకారంగా 200 అంటే 112.5 టీఎంసీలు తెలంగాణకు రావాలి. పాత 45, ఈ 200 నువ్వు మళ్ళిస్తే ఇది 112, 45 112 అంటే 157.5 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకుంటే గోదావరి బనకచెర్ల అట్టుబిడ్డ. ఇది థర్డ్ పాయింట్. ఇది మనకు నువ్వు చెప్తలేవు, నేను చెప్తలేదు, ఇది ఆంధ్రప్రదేశ్ చెప్తలేదు, ఇది తెలంగాణ చెప్తలేదు. దిస్ ఈజ్ లా ఆఫ్ ద ల్యాండ్, దిస్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ ద ట్రిబ్యునల్. ఇది గోదావరి ట్రిబ్యునల్ 1980లో చెప్పిన మాట. అదే ఒకసారి ఆ ట్రిబ్యునల్ అవార్డులో నుంచే తీసాం. ఇది కొద్దిగా పైకి పోయి పేజ్ నెంబర్ 15, ట్రిబ్యునల్లో పేజ్ నెంబర్ మీరు నెట్లో పోయి కొడితే కూడా గోదావరి ట్రిబ్యునల్ 1980 అని కొడితే కూడా మీకు ఆ ట్రిబ్యునల్ అవార్డు నెట్లో వస్తుంది. పేజ్ నెంబర్ 15 కొడితే ఈ పాయింట్ వస్తుంది. ఏం రాసింది కదా పైన?
the states of Andhra Pradesh and Karnataka agree that the said quantity of 80 TMC shall be shared in the proportion of Andhra Pradesh 45. Andhra Pradesh ante above Nagarjuna Sagar. Karnataka and Maharashtra together 35. 35 lo Karnataka 21, Maharashtra 14. F. It is also agreed that if the diversion at 75% dependability as stated in clause A above exceeds the said quantity of 80 TMC due to diversion of Godavari water from the proposed Polavaram project into Krishna River, further diminishing the releases from Nagarjuna Sagar project, such excess quantity shall also be shared between the three states in the same proportions as in clause B above. 80 టీఎంసీల కంటే నీళ్లు ఎక్కువ డైవర్ట్ చేస్తే కూడా క్లాస్ బిలో చెప్పిన ప్రపోర్షన్ ప్రకారంగానే ఆ నీళ్లు ఎగువ రాష్ట్రాలకు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు కదా. పోలవరం నుంచి ఇప్పుడు 200 టీఎంసీలు కృష్ణా పెన్నా రెండు నదుల పరివాహక ప్రాంతాల్లోకి ఆంధ్రప్రదేశ్ మళ్ళిస్తున్నావు. ఆ రోజు ట్రిబ్యునల్లో చెప్పిండ్రు, ఆ రోజు అగ్రిమెంట్ అయింది. ఇప్పుడు 200 తీసుకపోతే 112 మాకు ఇవ్వాలి. 112 ప్లస్